ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మోసపోతూ ఉంటారు. మేమే తెలివైన వాళ్ళమని అనుకుంటా ఉంటారు గానీ, చాలా తెలివి తక్కువ వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళే. ఎందుకంటే రీసెంట్‌గా వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు వెజిటబుల్స్‌తో పాటు ఆకుకూరలు తీసుకొచ్చా. మా ఇంట్లో ఎవ్రీ డే ఎక్కువ కర్రీ తింటాం, రైస్ తక్కువ తింటాం అనమాట. రోజుకి 2 కూరలు, పప్పు, చారు అనేది కామన్ అనమాట. అదే ఫెస్టివల్స్‌లో అయితే ఇంకా ఎక్కువ చేయాల్సుంటది. ఎవ్రీడే కూడా మా ఇంట్లో ఫెస్టివల్‌లానే నడుస్తూ ఉంటది. అయితే మ్యాటర్ ఏంటంటే ఆకుకూర తీసుకున్నానని చెప్పాను కదా! ఆకుకూర ఓపెన్ చేయగానే లోపల ఒక గడ్డి కట్టేసి ఉన్నదనమాట. సాధారణంగా ఆకుకూరలో గడ్డి రావడం అనేది కామన్ గానీ, ప్రత్యేకంగా గడ్డి పెట్టి కట్టారంటే నేనసలు నమ్మలేకపోయాను. నాకైతే ఫస్ట్ నవ్వొచ్చింది. ఇట్లా గూడా జేస్తారా? మోసం అనేది ఏ విధంగా కూడా జరుగుతుందా? ఆఖరికి రైతులు కూడా మోసం చేస్తున్నారా? అని అనిపించింది. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా జరిగితే అయితే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనెప్పుడు చూడలేదు ఇంత మోసం. మా ఇంట్లో మా పిల్లలకి ఆకుకూరలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, ఈ ఆకుకూరని ఏదో ఒక విధంగా సర్వపిండో ఏదో ఒక స్నాక్స్ కింద చేసేస్తాను. చాలా తక్కువనమాట. ఎక్కువ స్నాక్స్ ఆయిల్‌లో వేసే స్నాక్స్ అయితే చేయను. ఎవ్రీడే కూడా మేము మా ఇంట్లో అయితే హెల్తీ ఫుడ్డే తీసుకుంటాం అనమాట. వీక్లీ కనీసం 2 టైమ్స్ అయినా వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళి నేను ఆకుకూరలయితే తెచ్చుకుంటా. ఎవ్రీడే అయితే ఆకుకూరలు ఫ్రెష్‌గానే తీసుకొచ్చుకొని చేసుకుంటా. అయితే ఈరోజు ఏం చేశానంటే, మా ఇంట్లో 2 కేజీలు కర్రీ చేస్తే 8 మందికి సరిపోతుంది. ఈరోజు తోటకూర అయితే కట్ చేసి ఈ విధంగా పోపులో అయితే వేసేసాను. మా మావయ్య గారు ఎవ్రీడే కూడా 12:00 వరకు భోజనం చేస్తారనమాట. అందుకని ఆయన కోసం 12:00కే వంట అయితే రెడీగా ఉండాలి. మా టైమింగ్ 12 మార్నింగ్ 8:00 అయితే బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ 12:00 అయితే లంచ్, నైట్ 8:00కి డిన్నర్ అంతే. 9:30కి అందరూ కూడా పడుకోవాల్సిందే. మీ ఇంట్లో ఇలానే తింటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టమాటో రసం అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం. ఎవ్రీడే చారు అనేది కామన్ అనమాట. ఇక్కడైతే రసం అంటారు కదా! ఆంధ్రాలో చారు, గడ్డ పెరుగు అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. ఒక కర్రీ చెప్పాను కదా! ఒకే కర్రీతో కుదరదు కదా! ఒకటేమో వెజిటబుల్ కర్రీ, ఇంకోటి ఆకుకూర. ఇది అత్తయ్య చేసిన ఉసిరికాయ పచ్చడి. ఎర్ర పచ్చళ్ళనేవి చాలా తగ్గించాలి. న్యూట్రిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఎర్ర పచ్చడి తినకూడదు కాబట్టి నేను రోటి పచ్చడి కూడా చేసుకున్నాను అనమాట. ఇదండి జరిగింది సంగతి. దయచేసి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మేమే తెలివైన వాళ్ళమని మటుకు ఫీల్ అవ్వకండి. అక్కడే మోసపోతూ ఉంటాం. ముఖ్యంగా ఆకుకూరలు కొనేటప్పుడు ఒకసారి ఆలోచించి కొనండి. ఓకే. సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళ ముందు నా ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.